నీలాంబరి, నన్ను మోసం చేస్తావా? నిన్నొక తల్లిలా భావించాను, కానీ నా వెనకే గోతులు తవ్వుతూ నన్ను తప్పుదారులు నడిపిస్తూ నా ఆస్తిని కాజేయాలని చూస్తావా? నా ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో నీకు దక్కనివ్వను. డాడీ, నా సెక్యూరిటీ కోసం నాకు లైసెన్స్డ్ రివాల్వర్ ఇచ్చావు. దీని అవసరం నాకెప్పటికీ రాదు అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చేలా ఉంది. నీలాంబరి లాంటి తడిగుడ్డతో గొంతు కోసే మనుషులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని చంపడానికి ఈ గన్ను వాడడంలో తప్పే లేదు. ఏమైంది? ఏమైపోయావు? నీకు యాక్సిడెంట్ అయిందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్ పడకండి డాడీ, నాకేం కాలేదు. 2 రోజులు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల మీ కాంటాక్ట్లోకి రాలేకపోయాను. డాడ్, నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఇమ్మీడియట్గా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. మీరు ఇక్కడ నాకు సంబంధించిన ఎవ్వరికి కాంటాక్ట్లో ఉండకండి. నేను మీకు 2 డేస్లో తర్వాత కాల్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు, నేను మీకు తర్వాత డీటెయిల్డ్గా చెప్తాను. బాయ్ డాడీ. ఇప్పుడు నేను రాజీవ్ దగ్గరికి వెళ్తాను. ఎలాగో జ్యోతి లేదు కాబట్టి తనని నా వాణ్ణి చేసుకుంటాను. శారద అత్తయ్య వాళ్ళకి ఏం చెప్పిందోనని టెన్షన్గా ఉంది. ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటాను. Thank you. Good morning, Amma. Good morning, Ataya. Good morning. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు? నా మీద నాకే జాలేసి ఏడవలేక నవ్వుతున్నాను. అంతా నా కర్మ. ఎందుకమ్మా అలా అంటావు? నా కర్మ కాకపోతే ఏంట్రా మరి? నా శత్రువే నా ఎదురుగా దర్జాగా కూర్చొని కాఫీ తాగుతుంది. అమ్మా, నువ్వు పదే పదే అత్తయ్యని శత్రువు అనకు. ఆప్రా, రోడ్డు మీద నన్ను చూస్తేనే పారిపోయేది, నేనెక్కడైనా ఎదురు పడతానేమోనని భయంతో బిక్కు బిక్కుమంటూ దాక్కుని తిరిగేది. అలాంటిది ఇప్పుడు నా ఎదురుగా ఏ భయమూ లేకుండా కాఫీ తాగుతుంటే ఏం చెయ్యలేక చేతకందంలాగా నేను కూర్చున్నాను చూడు. ఏంటో ఇది నాకే అర్థం కావడం లేదు.
ఇదేంట్రా కోపంగా నా వైపే వస్తోంది. అసలే పిచ్చిది, వేడివేడి కాఫీ నా మీద పోస్తుందేమో. అత్తయ్య అలా అనకమ్మా.